దొంగల మధ్యలో వ్రేలాడుతున్న యేసు. ఒక దొంగేమో ఆయన చూసి ఎగతాళి చేశాడు, కానీ ఇంకొక దొంగ ఆయన చూసి నిజమైన దేవుని కుమారుడిగా గ్రహించాడు. మనం ఎలా ట్రీట్ చేస్తామంటే దేవుని మన ముందు మనతో పాటు ఉన్నాడన్న విషయం మర్చిపోయి మనం ఎలా బిహేవ్ చేస్తామంటే దేవుడే లేడనే ఒక స్థితిలో మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆ రోజు చూడండి, యేసు ప్రభుని ఒకవేళ ఈ యొక్క దొంగ కానీ ఒప్పుకొని ఆ యొక్క పాపను విడిచిపెట్టుంటే తను కానీ వెళ్ళుండొచ్చు దేవుని చేతుల పరలోకానికి. కానీ తను దాన్ని ఎన్నుకోలేదు. కానీ తను చనిపోతుంటున్నా కానీ లాస్ట్ హోప్లో కానీ తను ఏం చేస్తున్నాడు, చనిపోతూ అని ఎగతాళి చేసి చనిపోయాడు. కానీ ఇంకొకడు తను దొరికిన చివరి ఒక ఆప్షన్ కానీ వదులుకోకుండా నిజమైన దేవుని కుమారుని కనుగొన్నాడు. అంతే మనం కానీ మన ఒక్క కష్టంలోనే దేవుణ్ణి మనము చూసేవారంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ కష్టంలో నలిగిపోతున్న సమయంలో దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా వీడియో చూసేవారు దేవుణ్ణి దూషణ మాటలతో దేవుడు లేడని అనుకుంటున్నారేమో, దేవుడు మీ సమీపంగానే ఉన్నాడు, మీ కొరకు సిలువలో వేలాడుతుంటున్నాడు. మన పాపముల్ని తీసి ఆయన మీద మోసుకొని మన పక్కలోనే ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన చూసి ఎగతాళి చేస్తాం, తిడుతాం, ఆయన గ్రహించుకున్నా ఉంటాం. ఈ వీడియో చూసే వారికి నాకు విన్నపం ఏంటంటే దేవుణ్ణి మీ కష్టకాలంలో దూషించేవారుగా ఉండొద్దండి. ఆయన కనుగొనండి, ఆయన హత్తుకొని పట్టుకోండి. ఈ దొంగ నలిగిపోతున్నాడు, రక్తం కారిపోతున్నా కానీ తనకు ఒక నిరీక్షణ, దేవుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాను నిరీక్షణ ఉంది కాబట్టే నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. మనం కానీ దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకొని ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఎలాంటి పరిస్థితి వచ్చినా దూషించము, ఆయన తిట్టము. సో ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ వీడియో వెళ్ళి చేరాలి. థ్యాంక్ యూ సో మచ్.